ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 429వ భాగం చెప్తూ ఉన్నారు పీతహవ్యుడు. ఏకాన్ని అనేకాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆత్మ తనలోనే ఈ ప్రపంచాన్నంతటిని జగత్తునంతటిని రచించింది అంటున్నారు. అంటే తనలోనే ఈ జగత్తంతా రచించబడింది. తనంటే ఎవరిక్కడ? మాయాదేవి, సత్ యొక్క శక్తి అయినటువంటి మాయాదేవి. మాయాదేవి యొక్క విలాసంతో, అంటే ఆత్మ అంటారు ఎందుకు? సచ్చిత్తులు కలిపి సచ్చిత్ ఆనందం స్వరూప లక్షణాలు భగవంతుడి. ఆ సత్తే, ఆ పరమాత్మ యొక్క శక్తే, ఆ మాయాశక్తే ఈ ప్రపంచాన్నంతటిని సృష్టించింది. కాబట్టి ఆత్మే తనలో ఈ జగత్తును సృష్టించింది అన్నదానికి అర్థం అదనమాట. ఆ ఆత్మకి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి అతనికి దేన్ని కోరతాడు? నేను అన్నాడు ఆత్మ ఆయనకు కోరిక అనేది లేదు అంటూ ఆపాడు కదా, దాని కంటిన్యూషన్ అన్నమాట ఇది. ఆ అసాధ్యమైనది లేదు ఆయనకి ఇంకా. కాబట్టి ఆయనకి కోరడానికి ఏముంటుంది? ఇంకా ఆయనకి భిన్నంగా అన్యంగా ఏదీ లేదు, అంతా ఆయనే అయినప్పుడు కోరడానికి ఏముంటుంది? దేనిని కోరతాడు ఆయన? ఎవరు? ఆత్మ. ఆయన అంటున్నాడు ఆత్మ అంటూ ఒక విచిత్రమైన ఉపమానం చెప్తున్నాడు. ఓ చిత్తమా, ఇప్పుడు రాజమై పట్టపు రాకుమారి ఉంది. రాకుమారి ఆ అంతఃపురం మీద అలాగా విహరిస్తూ ఉంది. ఆ పై యొక్క అంతస్తులో ఓ మూర్ఖుడైనటువంటి యువకుడు, బాగా అట్టడుగు పేదవాడైనటువంటి ఒక యువకుడు ఆ రాకుమారిని చూసి వీడు రకరకాల భావనల్లోకి వెళ్ళాడనుకో, కామభావనలోకి, కామ వికారాలు వాడికి కలిగాయనుకో. అలా ఉంటుందే, నీవు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల పదార్థాలు ఈశ్వర స్వరూపాలైనటువంటి సకల పదార్థాల వాటన్నిటినీ కూడాను నువ్వు చూసి క్షోభ చెందుతూ ఉంటావు. కావాలా, తినాలా, పరిగెత్తాలా అంటూ నువ్వు రకరకాలుగా వికారాలు నీలో కలుగుతుంటాయే. అంటే ఈ పేద పిల్లవాడు ఆ రాకుమారి పట్ల ఎలాంటి భావనలు పొందుతాడో, అలాగా ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ సకల పదార్థాలు ఈశ్వర స్వరూపాలైనటువంటి సకల పదార్థాలను చూసి నువ్వేదో వాటిని చూసి నువ్వు క్షోభపడుతున్నావు, అవన్నీ పొందాలని తపనపడుతున్నావు. నీలో ఒక రకమైనటువంటి ఆ కోరిక నీలో క్షోభని కలిగిస్తోంది అంటున్నాడు. నీకేమన్నా భావన ఏమన్నా కలిగిందా? సుందర చిత్తమా అని పిలుస్తాడనమాట ఇక్కడ. ఓ సుందర చిత్తమా మళ్ళీ లాలిస్తున్నాడు. ఆత్మతో నీవు సంబంధం కలిగి ఉండాలా అని భావిస్తున్నావా ఏమిటి? అంటే నేను ఆత్మతో కలిసి ఉప్పుబొమ్మ ఎగురుకుంటూ పోయి సముద్రంలో దూకాలనుకుంటున్నావా? ఆత్మతో నువ్వు సంబంధాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నావా? అయితే ఇప్పుడైతే నువ్వు తగవే. నువ్వు ఇప్పుడు కలవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక పదార్థం మరో పదార్థంతో కలవాలి అంటే ఆ రెండిటి మధ్య ఏకత్వం ఉండాలి. రెండు ఒకటిగా ఉండాలి. 1 లీటర్ పాలు మరొక లీటర్ పాలు కలిపితే 2 లీటర్ల పాలు అవుతాయి. ఏకత్వం పాలు అనేటువంటిది. ఓ లీటర్ నూనె ఇంకొక నూనె 2 కలిపితే ఏకత్వం ఉంది కాబట్టి 2 కలుస్తాయి. అర్థమైందా? ఏ 2 పదార్థాలైనా కలిసిపోవాలంటే వాటి మధ్య ఏకత్వం ఉండాలి. మరి నువ్వు ఆత్మలో కలవాలనుకుంటే నీకు ఏకత్వం కుదరదు. ఆత్మ వేరు, నీవు వేరు. ఎందుకంటే నీవు మలినమై ఉన్నావు. నీలో జడభాగం ఉంది, నీలో చైతన్యం లేకపోలేదు. ఆభాస ఉంది, చైతన్యము. అయితే దీనిలో జడభాగం కల్తీ అయిపోయింది. ఆ చైతన్యం కల్తీ అయిపోయినటువంటి నీవు ఆత్మలో
కలవలేవు. నీవు అనేకత్వం ఉంది నీలో, నానా విధాలైనటువంటి కల్పనలు, ప్రక్రియలు, సుఖదుఖాలతో నిండి అనేకత్వం కలిగి ఉండవు నువ్వు. ఎందుకంటే నీలో ఆ జడం కూడా ఉంది, ఆ మలినం కూడా ఉంది కాబట్టి. ఇప్పుడు సంబంధం అనేది సమస్థితిలో ఉన్న పదార్థాల మధ్యే జరుగుతుంది కానీ, పాలు పాలక మధ్యనే జరుగుతుంది కానీ, అంటే మరి సంబంధం రకాలు కూడా ఇక్కడ చెప్పబడుతున్నాయి. పాలు పాలు మధ్య కలిసేదానికి సమానమైన పదార్థాలు అన్నమాట. అర్ధ సమాన స్థితిలో ఉన్నాయి కూడా కలుస్తాయి. అర్ధ సమాన స్థితిలో ఏంది? ద్రవ పదార్థం, నీళ్లు పాలు రెండు అర్ధ సమానం అన్నమాట. ఇది పూర్తిగా పాలు కాకపోయినా ఆ ద్రవత్వం అనేటువంటి గుణం ఉంది కాబట్టి అది కూడా కలుస్తుంది. అంతేగాని మండే అగ్ని ఉంది, ఇప్పుడు నీళ్ళని వేసి కలవమంటే, అగ్నిని నీటిని కలవమంటే పరస్పర విరుద్ధాలు. సమానమైనా కలుస్తాయి, అర్ధ సమానమైనా కలుస్తాయి, కానీ పరస్పర విరుద్ధమైనవి ఒకదాంతో ఒకటి కలవదు, పోసగదు వాటికి. అలాగా నేను కలుపుతానని నువ్వు బలవంతంగా మండే దాంట్లో నీళ్లు తెచ్చి పోసావు అనుకో, అది ఏమైపోతుంది? ఒకటి పోయి ఇంకా మరొకటి మాత్రమే, ఒకటి నాశనం అయిపోతుంది, ఇంకోటి మాత్రం మిగులుతుంది. మంట పోతుంది, ఆ నీళ్లు మాత్రం ఏదో ఆవిరి ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే అంత దృష్టిగా నశించిందో అప్పుడు నీలో ఉన్నటువంటి ఆ మలినాన్ని నీవు పోగొట్టుకున్నట్లయితే అప్పుడు నీవు ఆనంద రూపమైనటువంటి ఆత్మలో నువ్వు కలవచ్చు. చిత్తమా, మళ్ళీ ఆకాశంలో పుష్పం ఏదైనా ఉంటుందా? ఆకాశ పుష్పం అంటాం, లేనిదే, అసత్ అది అనమాట, లేనిదే. ఆకాశంలో అవయవాలు ఉంటాయి. అవయవం అంటే డివిజన్స్ ఉందా? లేదు, ఏకంగా ఉంటుంది ఆకాశం. అలాగే ఆత్మకు కర్తృత్వం అనేది ఉండదు. కర్తృత్వం నిన్న కర్తృత్వంతో ఆపాం కాబట్టి దాని కంటిన్యూషన్ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఆత్మకు కర్తృత్వం అనేది ఉండదు. ఒకే ఆత్మ ఏకరూపంగా ఉంటుంది, అనేక రూపంగాను స్ఫురిస్తుంటుంది. సముద్ర జలం రకరకాలుగా బుడగలుగాను, నురుగ్గాను, సుడులుగాను, తరంగాలుగాను, అలలుగాను ఎలా స్ఫురిస్తుందో ఈ చిదాభాసంలో కూడా ఆత్మ జగత్ రూపంలో స్ఫురిస్తూ ఉంటుంది. సముద్రంలో కణకణకణం అంటే నిప్పు కణాలు వేసి సముద్రంలో నిలుస్తాయి అవి. అలాగే ఆత్మలో రెండవ కల్పన లేనే లేదు అంటున్నాడు. ఓ సుందరమైన చిత్తమా, ఆత్మదేవుడు కల్పనారహితుడే. కాబట్టి మనస్సు జడం కాబట్టి ఇది లేదు, అదేది కాదు, ఇలాంటి ఇది శుభము, ఇది అశుభము, రకరకాల ద్వంద్వాలు ఇవన్నీ కూడాను, ఇది శుభం అది అశుభం అనేటువంటి అసత్రూపమైనటువంటి కల్పనలన్నీ కూడాను కల్పిస్తూ ఉంటుంది మనసు. కాబట్టి ఆ కల్పనలు అనేవి లేనప్పుడు ఇక కల్పనలు పోయాయంటే, వృత్తులు పోయినాయంటే, వాసనలు పోయినంటే మనసు అనేది ఏది ఉండదు. నీకు అసలు ఉనికే లేదు ఇంకా నీకు. నేను మళ్ళీ చెప్తున్నా విను. సమస్తము విషయాలు లేనటువంటి సారమైనటువంటి చైతన్యం తప్ప మరేది రెండవది లేదు. నీవు ఉండడానికి అవకాశమే లేదు అసలు. ఆకాశంలో అరణ్యం ఎక్కడైనా ఉంటుందా? ఆత్మలో అసత్ కల్పన అనేది అసలు లేనే లేదే. చైతన్యంతోనే సమస్త జగత్ అంతా కూడా నిండి ఉంది. ఇక ఇది వేరు అది వేరు అనే భావనకు తావే లేదు అంటున్నాడు శ్వేతహవ్యుడు. అనాదైనటువంటి, రూపరహితమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి ఆత్మలో కల్పనలు ఎవ్వరు కూడా ఆరోపించలేరు. కల్పనలు అసలు లేనే లేవు. ఆకాశంలో ఋగ్వేదాన్ని ఎవరన్నా రాయగలరా అంటున్నాడు. జరుగుతుందా అది? ఏదైనా రాయడానికి, ఋగ్వేదమే కాదు ఏదైనా రాయడానికి రాయగలమా? అంతటా పూర్ణంగా నిండి ఉన్నటువంటి ఆత్మను దర్శించిన తర్వాత మిథ్య అయినటువంటి ఎండమావిలో నీళ్లు ఎలా, మిథ్య అయినటువంటి ఎండమావి నీళ్లు ఎలా మాయమైపోతాయో
ఆ రజ్జువులో కల్పిత సర్పం ఎలాగా మాయమైపోతుందో అలాగా ఆత్మను గన బాగా దర్శించినట్లయితే ఆ అన్ని సుఖాలు దుఃఖాలు సుఖ దుఃఖ భావనలు అన్నీ నశించిపోతాయి. కాబట్టి ఇక ఇంతకు మునుపు ఉన్నటువంటి ఇవన్నీ సుఖ దుఃఖాలైతేమి, మోహం అయితేమి, అనుభవాలైతేమి అన్నీ కూడాను నశించిపోతాయి. ఇప్పుడు ఒకరి అనుభవంలో అనేకత్వం ఉంటుందనుకో, మరొకరి అనుభవంలో అనేకత్వం కాకుండా ఏకత్వం ఉండొచ్చు. ఇప్పుడు ఒకరి అనుభవంలో అనేకత్వం కనబడుతూ ఉంటుంది, మరొకరి అనుభవంలో ఏకత్వమే కనబడుతుంది, అనేకత్వం కనబడదు అన్నమాట. అలాగే ఇక్కడ యోగికి ఏంటంటే అంతా ఏకత్వమే కనబడుతుంది, రోగికి అనేకత్వం కనబడుతుంది. ఇక్కడ రోగి అంటే లౌకికుడు, సిద్ధుడు. సిద్ధునికి అంతా ఏకత్వం కనబడుతుంది మొత్తం, లౌకికుడికి అన్ని విడివిడిగా విశేషాల రూపంలో కనబడుతుంటాయి. ఏకం కానీ అనేకం కానీ ఏదైనా సరే, సాంజనం నిరంజనం ఏదైనా సరే అంతా కూడా సర్వము నేనే అయి ఉన్నాను, నేనే అంతగా నిండి ఉన్నాను, నేనే సర్వవ్యాపకుణ్ణి, సర్వజ్ఞుణ్ణి, సర్వప్రకాశకుణ్ణి అనేటువంటి భావనతో ఉండడమే ఆత్మదర్శనము అని చెప్తూ ఉన్నారు. వెంటనే రాముల వారు ప్రశ్నేస్తున్నారు. ఏం ప్రశ్నిస్తారో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద. శాంతి.